go. హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇదైతే డే 2 ఇన్ ముంబై అండ్ మనం అయితే క్రూజ్ ట్రిప్ వెళ్తున్నాము. ఎస్, ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అనుకొని ఇప్పుడైతే క్రూజ్ ట్రిప్ 2024 లో కుదిరింది అనమాట. అండ్ ఈ వీడియోలో మీకైతే క్రూజ్ ట్రిప్ లో ఎక్కడి నుంచి ఎక్కాలి, యాక్చువల్ గా ముంబై నుంచి అయితే ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ ఆల్ వీ కెన్ డూ. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ క్రూజ్ టెర్మినల్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి మీకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే 1.5 hour జర్నీ ఉంటుంది. ఒకవేళ మీరు నియర్ బై మెరీనా డ్రైవ్ దగ్గర అయితే స్టే తీసుకుంటే ఇట్స్ లైక్ 15 minutes. సో లెట్స్ సీ ద చెక్ ఇన్ ప్రాసెస్ అండ్ ఆల్. సో ఇది ముంబై ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. నార్మల్ గా మీరు గూగుల్ మ్యాప్స్ లో కూడా పెట్టుకుంటే కరెక్ట్ ఈ పాయింట్ లో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ చూస్తే మీరు కార్డేలియా క్రూజ్ అని ఉంది కదా, సో అలా బోర్డ్స్ అయితే పెట్టి ఉంటాయి మిమ్మల్ని గైడ్ చేయడానికి. సో మీ బుకింగ్ డీటెయిల్స్ అన్ని క్యారీ చేయాలి. ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అనమాట. సో 11 నుంచి 3 వరకు చెక్ ఇన్. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నియర్ బై బ్రిటానియా రెస్టారెంట్ ఉండే, సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఎందుకంటే మనకి ఇంకా చెకింగ్కి టైమింగ్ ఉంది, అందుకనే కొంచెం పైనకి వెళ్దామని ఇంకా తినడానికి వచ్చినాము. సో బాలయ్య ఇప్పుడే వచ్చాడు పాము, ఏటీఎం దాకా వెళ్ళి పైసలు తీసుకొని వచ్చిండు. క్యాష్ లేకపోతే అసలు ఇక్కడ విలువనే లేదు కదా బాలయ్య. సో కీమా బెర్రీ పావ్ అయితే వచ్చింది. సో మనం ట్రై చేసి చూద్దాం, టేస్ట్ ఎట్లుంటుందో చెప్తాను నేను. ఎట్లుందా వైట్ రైస్ మీద ఒక లేయర్ కీమా వేసి దాని మీద ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాడు, బాల్స్ ఇచ్చాడు. బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది. వీఆర్ గోయింగ్ అవుట్. సామాన్తో కష్టాలు. ఒక్కడేమో వస్తుండు, ఎందుకంటే నేను బ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కాదు, యాక్చువల్ లంచ్ టైంలో తినేసినాము బ్రేక్ఫాస్ట్ని. సో ఇప్పుడైతే మనము కార్డేలియా క్రూజ్ బోట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అనమాట, జస్ట్ 500 meters. సో ఐ టెల్ యూ ద చెక్ ఇన్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత లెట్స్ గో. ఎండాకాలం వచ్చినట్టే ఉంది. ఏంటి అసలు క్రూజ్లో జనాలు ఘోరంగా ఉన్నారు. ఇంతమంది బస్సులకి దిగి మరీ బోర్డింగ్ చేస్తున్నారు అనమాట. బస్సులకి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా దింపిర్రు. అంత ఎక్కుతారు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపించేసేసి లోపలికి వెళ్ళి మిలిటరీ వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళకి ఐడి ప్రూఫ్ చూపించాలి. ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది. సో ఫైనలీ మనమైతే ఐడి ప్రూఫ్ అంతా చూపించేసేసి లోపలికి వచ్చినాం అనమాట క్రూజ్ ఎక్కడానికి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, బుకింగ్ ఐడి ప్లస్ మన ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది అనమాట. ఇదే బేసిక్ రిక్వైర్మెంట్. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ అన్ని కౌంటర్స్ ఉన్నాయి, స్క్రీనింగ్ కౌంటర్స్. అవునా, ఓకే. సో ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా, స్క్రీనింగ్ అంతా అవుతుంది అనమాట. ఏమైనా ఐటమ్స్ తీసుకెళ్ళొద్దు అంటే అవి ఇక్కడ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇస్తే వీళ్ళు మళ్ళీ మనం రిటర్న్ వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. యూజ్ ఉంది చూడండి బోట్. ఓ మై గాడ్, ఎట్లుంది నీ ఎక్సైట్మెంట్? అసలు అది చూస్తుంటేనే ఏదో పెద్ద వింతగా చూసినట్టుంది. సో మనం ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. ఇదంతా క్రూజ్ పార్క్ అయి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ జనాలందరినీ ఆన్ బోర్డ్ చేపిస్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు బోర్డింగ్ చేసి లోపలికి వచ్చినాము. సో వీ హావ్ టు గో దిస్ వే. నమస్కారం. నమస్కారం. ఎట్లా పోతుంది? సో మన 7th ఫ్లోర్కి వచ్చేసాం, 7th డెక్కి. ఇక్కడ ఉన్నాయి చూడండి, దీని మీద కంప్లీట్గా గైడెన్స్ ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. సో 7 అయితే స్టేట్ రూమ్స్ అంట. సో రూమ్కి వెళ్దాం. సో 1 నంబర్ వచ్చేసి 7182. ఇక్కడ డిరెక్షన్స్ ఇస్తున్నారు ఎటు వెళ్ళాలని చెప్పేసి. సో దిస్ వే. ఆహా, అసలు నాకు ఎక్కడ కూడా క్రూజ్ ఎక్కినట్లేదు, ఏదో మంచి హోటల్కి వచ్చినట్టుంది. వావ్, crazy, I'm so excited. So ఇదే మన రూమ్ 7182. So let's go. హలో, ఎప్పుడు వచ్చింది బ్రో? ఇట్లా కలుస్తాం అనుకోలే బ్రో మనం. మళ్ళీ మా కపుల్ కి మీకు ఇట్లా ఇచ్చారా? అవునా? హాయ్ హాయ్, Priya. నైస్ మీటింగ్ యూ.
గోవర్కన్ వేరు, గోవర్కన్ నుంచి గోదావరికని కాలనీకి పోయిండే బ్రో. ఓకే కాలనీకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి అప్పులకంటే దగ్గర ఇస్తారు. సో మన రూమ్ టూర్ చూద్దాము. యాక్చువల్గా క్రూజ్ లో ఎట్లుంటదని. ఇది ఒక 1 bedroom లాగా ఉందన్నమాట రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెడ్ ఇచ్చారు, మంచి బెడ్ అండ్ వ్యూ అన్నమాట మనకి విండో. సో ఇక్కడ బాల్కనీస్ కంటే విండో వ్యూ అయితేనే బాగుంటది. అండ్ అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి మనం షిప్ లోనే ఉంటే సో ఒక టీవీ యూనిట్ ఇచ్చారు అనమాట. సో టీవీ చూడొచ్చు అండ్ ఒక మిర్రర్ అప్పుడప్పుడు రెడీ చేయడానికి, అంతే. ఇదన్నమాట మన రూమ్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి చిన్న క్యాబిన్ లో ఒక రెస్ట్ రూమ్ ఉందన్నమాట. అండ్ రెస్ట్ రూమ్ వచ్చేసి చాలా కాంపాక్ట్, చిన్నగా మంచిగా ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రెస్ట్ రూమ్, ఇట్ సైడ్ వచ్చేసి బాత్ ఏరియా ఉంది. అండ్ మన లగేజ్ ఉంటుంది కాబట్టి లగేజ్ కి ఒక స్టోరేజ్ ఏరియా. ఇక్కడ మన లగేజ్ పెట్టేసుకోవచ్చు. ఫ్యూ హ్యాంగర్స్ ఇచ్చారు అండ్ లాకర్ ఉంది. అండ్ 2 సేఫ్టీ జాకెట్స్, ఎందుకంటే సేలింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఒకసారి బయటికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో కూడా చూద్దాం. సో ఇప్పుడైతే మనము మాక్ డ్రిల్ ఉందన్నమాట. ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, సేమ్ మనకి ఫ్లైట్లో ఎట్లా చెప్తారో అట్లా ఒక సెషన్ ఉంటుంది చెక్ ఇన్ అవ్వగానే. Inhale air and pull the securing straps as tight as possible. You will notice that your life jacket is equipped with 3 main features to assist potential rescuers: a water activated light, a whistle to attract attention, and a highly reflective tape. సో మనం అయితే బయటకు వచ్చి నించున్నాం అనమాట. ఎంత బాగుందంటే వెదర్ నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంది అసలు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే, అంటే ఇంత పెద్ద క్రూజ్ షిప్ ఎక్కడము అసలు వేరే లెవెల్ ఉంది. బయట మంచి డెక్కి వచ్చినాం అనమాట. పీస్ఫుల్గా ఉంది ఏరియా. చూడండి వెనక మొత్తం మీకు బోట్స్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఇంకా సేలింగ్ అవుతుంటే ఎట్లుంటుందో ఎక్సైట్మెంట్ అయితే నాకైతే టూ మచ్గా ఉంది. రూమ్లో ఎక్కువసేపు ఉండకపోతే అయితే లేదు, బయటకు వచ్చి తిరగడం అవుతుంది. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయలేదు మనము. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 days అదే పనులు ఉందాం, పొట్టు తిరుగుదాం, మొత్తం షిప్ అంతా చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకి ఏమంటారు లోకల్ షిప్ బోట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నాయి అన్నమాట. అసలు నేను ముంబైలో ఫస్ట్ టైం ఇట్లా కొచ్చిలో చూసినా గానీ ముంబైలో ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు అండమాన్లో వెళ్ళినప్పుడు చిన్న క్రూజ్ వెళ్ళినాం కానీ దీనికి అసలు అదేమో చిన్న పిల్ల, ఇదేమో పెద్ద మంది. ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్కర్షన్ బుకింగ్ ఆర్ అమౌంట్ లోడింగ్ ఏదైతే ఉంటుందో అది రిసెప్షన్ దగ్గర చేసుకోవాలన్నమాట. సో అందుకని వచ్చినాం మేము కూడా. సో వైఫైకి అయితే ఇక్కడ డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు రిసెప్షన్ లో. ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే ఇవి ప్రైజెస్. సో ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే వైఫై ప్రిఫర్ చేయండి, లేకపోతే అన్ని డాలర్స్ లో పే చేయాలన్నమాట. ఇక్కడ INR లో ఏవి ఉండవు. ఒకవేళ మీ దగ్గర US ఉంటే మీకు పే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు అనమాట. సో కన్వర్షన్ రేట్ ఇక్కడ చూపెడుతున్నారు. $1 కి 83 రూపీస్ ఇస్తున్నారు. నైస్. సో ఇక్కడ ఏంటంటే వైఫై ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా ప్రాసెస్ అంత ఉందన్నమాట. సో మనమైతే హైటీ కోసం వచ్చినాం ఇప్పుడు. 4:30 to 6 PM అంటే కొంచెం స్నాక్స్ తినేసేసి విల్ గో ఫర్ సన్సెట్. బాగుంది కదా కెఫే, మంచి వ్యూతోని. సో ఇక్కడ థియేటర్ యాక్టివిటీ ఉందన్నమాట. అందరినీ తీసుకొచ్చారు, కూర్చోబెట్టి స్క్రీనింగ్ చేస్తారనమాట. సో టైం పాస్ అవ్వడానికి. చెప్పు బాగుంది. బాగుంది. సో మనకిప్పుడు యాక్చువల్గా ఏంటంటే జనాలని ఎంగేజ్ చేయడానికి యాక్టివిటీస్ పెడతారనమాట. అదే యాక్టివిటీలో మనం ఇప్పుడైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినాము. లైక్ డ్యాన్స్ అవన్నీ. సగం పాటలు అన్నీ తెలుగు పాటలే ఉండే. చాలా మంచిగా డ్యాన్స్ చేసారు. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ 1 hour. సో 1 hour టైం పాస్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. సో డిన్నర్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ చేయాలి, చాలా పని ఉంది. సో కింద వ్యూ చూపిస్తాం మీకు.
అందరు ఇప్పుడే థియేటర్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారనమాట. ఎట్లుంది బాలాజీ? బాగుందన్నా, నిజం బాగుంది. చాలా బాగుంది. సో ఇప్పుడు డిన్నర్ చేసేసి కాసేపు అట్లా తిరిగేసి షాపింగ్ ఎక్కువ షాపింగ్ చూపించాలి. ఏమో షిప్ దిగి పోతావేమో అనుకుంటా. తిరగడానికి ఆప్షన్ లేదు, ఇదే వాకింగ్ సరిపోతుంది. దానికే ఆకలి అవుతుంది యాక్చువల్గా. నేను రాకముందు అనుకున్నా ఏం తింటాము, క్రూజ్లోనే ఉంటాం కదా, బోర్ అయిపోతాం తినాను, కానీ మస్తు ఆకలి అవుతుంది. నడవడం కోసం అన్న తినాలి. సో మనము బోర్డ్ చేసే ముందు ఫొటోస్ తీసారనమాట, బ్యాక్గ్రౌండ్ సీనరీ పెట్టి కార్డేలియా క్రూజ్ది. సో నేనైతే నా ఫోటో కలెక్ట్ చేసుకున్నా. అట్లా చాలామంది ఫొటోస్ తీస్తారనమాట, అన్ని డిస్ప్లేలో పెడతారు. సో ఎవరికైనా కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. $5 ఛార్జ్ చేస్తారు ప్లస్ ట్యాక్సెస్. సో మన ఫోటో చూడండి, ఆల్రెడీ నేను తీసుకున్నా. సో ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము, ఈ ఫోటో మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట. కానీ మంచిగా ఏమంటారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు ఫొటోస్ అయితే వీళ్ళు తీసిస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి డెక్ 5లో ఉంది ఈ కౌంటర్. ఒకవేళ మీరు కూడా కార్డేలియా వస్తే ఈ స్పాట్ అయితే మిస్ చేయకండి, ఫొటోస్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా షాపింగ్ క్యాండీస్ అన్నీ అమ్ముతున్నారు అనమాట. పిల్లలు వస్తే మాత్రం ఫుల్ టైం పాస్, పొట్టు తింటారు చాక్లెట్స్. సో అన్ని క్యాండీ కలెక్షన్ అంతా ఉందన్నమాట, జెమ్స్ అంతా. సో మంచి ప్లేస్ ఇది కూడా షాప్ చేయడానికి. సో చూద్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడే మంచిగా మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాం కూర్చొని హ్యాపీగా. చాలా ప్లెజెంట్గా ఉండే అనమాట, మంచి స్లో సాంగ్స్ ఆడుతుండే. సో అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్దామని డిసైడ్ అయినాం, ఎందుకంటే షాపింగ్ చాలా లెంతీ ప్రాసెస్. సో అది నెక్స్ట్ బ్లాగ్లో నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను, ఎక్కడ అసలు ఏం దొరుకుతాయి క్రూజ్లో, ఏమేమి కొనుక్కోవచ్చు అని చెప్పేసి. So see you in next vlog and don't forget to like, share and subscribe to our YouTube channel. Bye bye.